పార్లమెంట్ సాక్షిగా ఇటుపక్క అదానీ, అంబానీ అట్లాగే మోడీ సంబంధాలను పెద్ద ఎత్తున నిగదీస్తూ వాళ్ళందరూ ఒకటే అని చెప్పి ట్రయాంగిల్ కూటమి అని చెప్పి ఇటుపక్క ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, రాహుల్ గాంధీ అట్లాగే జార్జ్ సోరెస్ మనకు అమెరికా వ్యాపారవేత్త, దాంతోపాటు వారుకున్న సంస్థలు, ఇతర అమెరికా గూఢచర సంస్థలు, ఇవన్నీ ఒకటే, ఇది ఒక ట్రయాంగిల్ లొల్లి అని చెప్పి ఇటుపక్క బీజేపీ ఎంపీ పెద్ద ఎత్తున వాళ్ళ రాహుల్ గాంధీ మీద దాడి చేశారు, మాటలు దాడి చేశారు. సోనియా గాంధీకి అట్లాగే రాహుల్ గాంధీకి అక్కడి జార్జ్ సోరెస్ వారి కంపెనీలకు వారికి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు, మీది ట్రయాంగిల్లో ఒక మూల మీదే అని చెప్పి గట్టిగా ఎత్తి చూపిస్తున్నారు. అంటే అదానీ, అంబానీ, మోడీ ఎట్లా వీళ్ళు ఆరోపిస్తున్నారు, ఒక జార్జ్ సోరెస్ అట్లాగే వారి సంస్థలు, కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ వీళ్ళ సంబంధాలను కూడా పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తయారైంది. ఎందుకంటే అటు పక్కన వాళ్ళని కార్నర్ చేయబోతే ఇటు పక్కన వీళ్ళు కార్నర్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇది వరకుని చెప్పాలంటే పార్టీల మధ్యన కొట్లాట కాస్త చాలా సంబంధాలు బయటపెడుతున్నాయి, మనకు వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే అందరూ ఒకటే, ఏ పార్టీ అయినా జెండాలు వేరు, అజెండాలు ఒకటే అనే సంగతిని వాళ్ళిద్దరు పరస్పరం ఆరోపించుకోవడం వల్ల చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ కేసులో అయితే జార్జ్ సోరెస్తో సంబంధాల గురించి బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఉందా లేదా కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. అదిగో పులి అంటే ఇదిగో తోక అని నేను అనను, కానీ తేల్చాల్సిన అవసరం ఉంది. ఈలోపు రాజ్యసభలో ధన్ఖడ్ ఏదైతే మన రాజ్యసభ చైర్మన్ను అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేస్తామంటారు, అది సాధ్యం కాకపోవచ్చు అంటున్నాను. ఇవాళ రాజ్యసభలో ఇట్లా వైసీపీ ఎంపీలు 3 రాజీనామా చేయడం వల్ల ఆ సీట్లలో 2 సీట్లు బీజేపీకి దక్కినాయి. మరి ఇటు పక్కన 1 సీటు బీజేపీకి దక్కింది, 2 సీట్లు టీడీపీ దక్కినాయి. ఆ లెక్కన మరి అక్కడ కూడా రాజ్యసభలో మన బీజేపీ మెజార్టీ ఉంటుంది కనుక దీనివల్ల పెద్దగా కొత్తగా రాజ్యసభ చైర్మన్ దించే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. చూడాలి, వేచి చూడాలి. మొత్తం మీద ఈ జార్జ్ సోరెస్ ఉదంతం మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ మెడ చుట్టుకుంటుందా అని అనిపించే విధంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.